వీళ్ళంతా వ్యవస్థల్ని తమ చేతుల్లో పెట్టుకున్నారు. అధికారుల్లో కావచ్చు, మీరు చెప్పే వాస్తవాలు మీలాగా బాధపడకుండా ఇంకో 10 మందిని కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి వస్తారని నమ్ముతా ఉన్నాను. ఇక ఈ వీరేందర్ దేవ్ దీక్షిత్ గురించి చెప్పాలి అంటే ఓ డేరా బాబా కావచ్చు, కూర్చుంటే లేవలేడు, లేస్తే స్వయంగా కూర్చోలేడు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సరిగ్గా సంవత్సరం క్రింద బ్రహ్మకుమారి సంస్థ గురించి, వాళ్ళ ఆగడాల గురించి, హిందూ ధర్మం విషయంలో వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి ఒక ఆట ఆడుకోవటం జరిగింది. అయితే తాత్కాలికంగా వాళ్ళకి సంబంధించి ఒక బ్రేక్ ఇవ్వటం జరిగింది. అయితే ఆ బ్రేక్ అనుకోకుండా నా బిజీ వల్ల చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బ్రహ్మకుమారిస్కి సంబంధించి అప్డేటెడ్ వర్షన్ తోటి ఒక ఆట ఆడుకుందామని మళ్ళీ ముందుకు వస్తున్నా. అందుకే ఈ సిరీస్కి పేరే పెడుతున్నాం బ్రహ్మకుమారి ఫైల్స్. నిజానికి బ్రహ్మకుమారి ఫైల్స్ అని పెడతాం వెనకాల ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఆటలు ఒకటి కాదు, రెండు కాదు. ఈ బ్రహ్మకుమారిలు స్వయంగా చేస్తున్నవి కొన్ని తప్పులైతే, ఈ బ్రహ్మకుమారిల నుంచి విడిపోయి బయటకు వచ్చిన తర్వాత సొంత దుకాణాలు పెట్టుకుని కొంతమంది చేస్తున్న అరాచకాలు మరో ఎత్తు. సో వాళ్ళని వీళ్ళని కలిపి ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయటం, అవగాహన కల్పించటం, భక్తి పేరుతో జరుగుతున్న ఈ మోసాలు ఏవైతే ఉన్నాయో, మరీ పర్టికులర్గా హిందువుల విషయంలోనే జరుగుతున్న మోసాలు, ద్రోహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ కళ్ళకు కట్టినట్లు చూపించడం నా బాధ్యత. ఎందుకంటే సనాతన ధర్మం గురించి చెప్పేటప్పుడు హిందుత్వాన్ని కాపాడుకోవటం అంటే కేవలం క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు వీళ్లతోనే ఫైటింగ్ చేయటం అనుకుంటే మాత్రం మనందరం తప్పు చేస్తున్నట్లే. ఎందుకంటే దూరంగా ఉన్నవాడి కంటే కూడా ఎప్పుడు మన వెనక ఉన్నవాడితోటే మనకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది వెన్నుపోటు పొడిపించుకోవటానికి. అందుకే మన ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, మేల్కొల్పటం అత్యంత అవసరం. అంతేకాదు ఈ రోజున ఈ బ్రహ్మకుమారిలు అనేవాళ్ళు ఎంత దారుణంగా, అంటే ఈ బ్రహ్మకుమారి అంటే ఒక్క బ్రహ్మకుమారిలు కాదు, వాళ్ళ నుంచి విడిపోయి బయటకు వచ్చి దుకాణాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎంత ప్రమాదకారులు అంటే వీళ్ళంతా వ్యవస్థల్ని తమ చేతుల్లో పెట్టుకున్నారు. అధికారుల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, పెద్ద పెద్ద పదవులు, హోదాలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వీళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నారు. నిజానికి వాళ్ళకి కూడా వీళ్ళ నిజస్వరూపాలు తెలియవు. కొంతమందికి ఏంటి, చాలా మందికి తెలియవు. కేవలం వీళ్ళు చెప్పే ధ్యానము, యోగము ఇట్లాంటి వాటిని చూసేసి నమ్మేసి అక్కడికి వెళ్తే నిజంగానే ఏదో మనశ్శాంతి లభిస్తుందన్న మాయలో ఇక్కడ కుటుంబాలని, బంధాలని విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళలో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉండటం మరింత కలవరపెట్టే అంశం. అటువంటి స్త్రీమూర్తుల్ని, మన కుటుంబ వ్యవస్థని కాపాడుకోవటం కోసం నా మీద ఎన్ని కేసులు పడ్డా పర్లేదు, నా మీద ఎన్ని దాడులు జరిగినా పర్వాలేదు, కానీ నా పోరాటం మాత్రం జరుగుతూనే ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు కాస్త గ్యాప్ రాగానే చాలా మంది హిందువులు చాలా రకాల మాటలు మాట్లాడారు. గుర్తుపెట్టుకోండి, నా పోరాటం కేవలం వీళ్ళ మీదే అయితే నేను వీళ్ళ గురించి వీడియోలు చేసుకుంటూ బ్రతికేస్తాను. కానీ వీళ్లతో పాటు క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు, వీళ్ళకి సంబంధించిన వ్యవహారాల గురించి కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. అలాగే హిందువుల్లో చూసుకుంటే ఇక బ్రహ్మకుమారిలు మాత్రమేనా అనుకుంటే కాదండి. త్రైత సిద్ధాంత భగవద్గీత అని వస్తారు, ఒకడు పిరమిడ్ అంటాడు, ఇంకోటి గుడాకేశ అంటాడు, ఇంకోటి ఏదో పీఠం అంటాడు, ఇంకోటి ఏదో పూజలు అంటాడు. ఎవడు పడితే వాడు వస్తూ ఉంటాడు. వచ్చి హిందువులని ఆర్థికంగా దోచుకోవటమే కాకుండా లైంగికంగా కూడా మన హిందూ ఆడబిడ్డల్ని వేధిస్తా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరి గురించి ఎవరు చెప్పాలి? ఓకే, మీ అందరికీ కూడా నిజంగా మసాలా కోసం నేను పాస్టర్లను, ముల్లాలను, లేకపోతే నాస్తికులను తిడతా కూర్చుంటే సరిపోతుంది అనుకుంటే తిడతా. కానీ నాకు మిమ్మల్ని తిట్టి ఎంటర్టైన్ చేయటమో, లేకపోతే మీ మీద వ్యూస్ తెచ్చుకుని బతకటమో నా ఉద్దేశం కాదు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం నా ఉద్దేశం. కాబట్టి నేను వీళ్ళ వ్యవహారాల గురించి కూడా మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చిన వాళ్ళు చూడండి. ఈ బ్రహ్మకుమారి ఫైల్స్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన ప్రతి సిరీస్ని ఫాలో అవ్వండి. సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది దీనికి సంబంధించి. ఇక విషయంలోకి వెళ్తే మొదటి వీడియోలో మీకు అసలు బ్రహ్మకుమారిలు అంటే ఏమిటో క్లారిటీ రావాలి. నిజానికి ఈ బ్రహ్మకుమారి సంస్థ స్థాపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తర్వాత ఆ వ్యవస్థ ఎన్ని రకాలుగా రూపాంతరాలు చెందింది, ఆ రూపాంతరాలు చెందిన తర్వాత ఈ సంస్థలన్నీ కలిపి ఏం చేస్తున్నాయి అనేది ఈరోజు మీకు చూడాల్సిందే. ఒక్కసారి ఈ ఫోటోని చూడండి. చూస్తున్నారు కదా, బ్రహ్మకుమారీస్ డివిజన్స్ ఓవర్ ఇయర్స్. ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటుంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి దాదా లేఖరాజ్ 1936లో ఓం మండలి పేరుతో ఈ వ్యవస్థని స్టార్ట్ చేశాడు. పాకిస్తాన్ నుంచి వచ్చి సంస్థ పేరు గుర్తుపెట్టారు కదా, ఓం మండలి దాదా లేఖరాజ్. అయితే ఈ ఓం మండలినే 1943 వచ్చేసరికి దాదా లేఖరాజ్ ప్రజాపిత బ్రహ్మకుమారిగా రూపాంతరం చెంది కొత్త వ్యవస్థగా మార్చాడు. ఇన్ఫాక్ట్ అయితే మరి ఓం మండలిగా స్టార్ట్ అయిన సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారిగా ఎందుకు మారింది అంటే, ఈ తర్వాత రూపాంతరాలు చెందిన విధానాల గురించి మీకు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది. అప్పటి నుంచి మీరు కూడా రేషనల్గా థింక్ చేయడం మొదలు పెట్టండి. ఎవరైతే భక్తులు ఈ బ్రహ్మకుమారీస్ మాయలో ఉన్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి.
లలిత్ కుమార్ చెప్తున్నాడు కాబట్టి ఈ రోజు మీరు నా మీద పగ పెంచుకోవట్లేదు, లేకపోతే నన్ను తిట్టడానికి ఫోన్లు చేస్తే మాత్రం ఎటువంటి ప్రయోజనాలు లేవు. ఎందుకంటే ఈ రోజు ఏదో కొంచెం హెల్త్ బాగోక స్లోగా మాట్లాడుతున్నా కానీ కొంచెం సర్ది ఉండటం వల్ల మామూలు అప్పుడు ఫోన్ చేసి బ్రహ్మకుమారి తోపులు తురుములు నాకు ఫోన్ చేస్తే లంగా లంబడి అని చెప్పేసి అమ్మ లక్కలు తిడతా కొడకల్లారా. ఎవడైనా ఫోన్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకుని చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం నా వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ఈ బ్రహ్మకుమారిలు కావచ్చు, లేకపోతే బ్రహ్మకుమారిల నుంచి విడిపోయి బయటకు వచ్చిన వాళ్ళ బాధితులు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా నాకే సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఈ కింద డొనేషన్ స్ట్రిప్ లో ఉన్న 2 నెంబర్స్ లో ఫస్ట్ నెంబర్ కానీ సెకండ్ నెంబర్ కానీ మీకు నచ్చిన నెంబర్ కాల్ చేసి మీ టెస్టిమోనియల్స్ నాకే చెప్పొచ్చు డైరెక్ట్ గా. అవసరమైతే మీతోనే స్వయంగా కూర్చోబెట్టి ఒక వీడియో కూడా చేపిస్తా. ఎందుకంటే ప్రజలకి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ తో పాటు మీరిచ్చే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ విక్టిమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టెస్టిమోనియల్స్ తోటే ఈ మత మార్పిడి మాఫియాగాళ్ళు అందరూ కూడా చాలా మందిని మతం మారుస్తూ ఉంటారు. ఇలాంటి టెస్టిమోనియల్స్ మన హిందుత్వం విషయంలో కూడా మీలాంటి బాధితులు బయటకు వచ్చి చెప్పాలి. ఒకవేళ మీకు ముఖాలు చూపించడానికి ఇబ్బంది అయితే మీ ముఖానికి స్కార్ఫ్ కట్టైనా ఇక్కడ కూర్చోబెడతాను. మీరు చెప్పే వాస్తవాలు మీలాగా బాధపడకుండా ఇంకో 10 మందిని కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి వస్తారని నమ్ముతా ఉన్నాను. ఓకే, ఇక 1943 నుంచి 49 దాకా ప్రజాపిత బ్రహ్మకుమారిగా చలామణి అయిన ఈ సంస్థ దాదా లేఖరాజ్ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ 1950 వచ్చేపటికి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పేరుకి మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పేరుతోటే నడుస్తూ ఉంది. వీళ్ళ పలకరింపు కూడా చూసుకుంటే మీరు ఓం శాంతి అని పలకరించుకుంటారు ఇద్దరు కలిసినప్పుడు, లేకపోతే దాదా దీది అంటే అన్నయ్య అక్కయ్య అని మాట్లాడుకుంటారు. వాడుక భాషలో చెప్పాలంటే ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని బ్రహ్మకుమారి సంస్థ అని లేకపోతే ఓం శాంతి సంస్థ అని చెప్పేసి చాలా సింపుల్ గా చెప్తా ఉంటారు. అయితే వీళ్ళ నుంచి ఇక్కడతో అయిపోయింది కదా, వీళ్ళని దగ్గరగా చూసి వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వీళ్ళు ఏ రకంగా భోగాలు అనుభవిస్తున్నారు చూసిన కొంతమందికి ఇదే రకమైన స్వార్థం ఉంటుంది. ఈ స్వార్థంలో వీళ్ళు సుఖాలు పొందడానికి అవకాశం దొరకకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే సొంత కుంపటి పెట్టుకుంటారు. అలా సొంత దుకాణం తెరిచిన రెండో వాడు వచ్చేసి వీరేందర్ దేవ్ దీక్షిత్. ఎస్, ఇతని పేరు వీరేందర్ దేవ్ దీక్షిత్. ఇతను బ్రహ్మకుమారి సంస్థ నుంచి బయటకు వచ్చేసి ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అంటే వాళ్ళు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకుంటే ఇతను ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే పేరుతోటి ఇంకో దుకాణం పెట్టాడు 1976 లో. ఇక ఈ వీరేందర్ దేవ్ దీక్షిత్ గురించి చెప్పాలి అంటే ఓ డేరా బాబా కావచ్చు, లేకపోతే ఇంకెవరైతే ఆడపిల్లల విషయంలో అత్యాచారాలు చేసుకున్న దొంగ డాష్ గళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ వీడు తాత కూడా కాదు, ముత్తాత. ఇతని టార్గెట్ ఏమిటి అంటే 16,108 మంది. ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుడి చెర నుంచి విడిపించబడ్డ రాచకన్యల్ని 16,000 మందిని వివాహం చేసుకున్నాడో అలాగే ఇతను వివాహం చేసుకోకుండా ఈ 16,000 మంది కన్యలతోటి ఉండాలి అనేది ఇతని జీవిత లక్ష్యం. అయితే ఒకే వీడియోలో మొత్తం అంతా డిస్క్లోజ్ చేయడం కుదరదు కాబట్టి ఈ వీరేందర్ దేవ్ దీక్షిత్ కి సంబంధించిన రహస్యాలు, ఇతను చేసే తప్పులు, లేకపోతే ఇతను చేసే తప్పుడు బోధనల గురించి మీకు తదుపరి వీడియోలో నేను వివరంగా చెప్తాను. ఇతని గురించే కాదు, ఇతని లాగా ఇటువంటి వ్యవస్థలు నడుపుతున్న చాలా మందికి సంబంధించిన లోగుట్లు మీకు తెలియజేస్తాను. ఆల్రెడీ ఇలా భక్తి పేరుతో మోసం చేస్తున్న ఒక గుండుగాడి గురించి ఇక్కడ వీడియో పెట్టినందుకే నా మీద ఆల్రెడీ కేసు పెట్టారు. దాని గురించి ఇప్పుడు కొత్తగా భువనగిరి కోర్టుకి తిరగాల్సి వస్తూ ఉంది. ఓకే, పర్లేదు, చట్టపరంగా ఇట్లాంటివి ఎన్ని వచ్చినా నేను పడతాను. ఎందుకంటే నేనేమో రేపులు చేసో మర్డర్లు చేసో కోర్టుకు తిరగట్లా, ధర్మం కోసం చేసి కోర్టుల చుట్టూ తిరుగుతా. ఓకే, అయితే ఈ వీరేందర్ దేవ్ దీక్షిత్ అనేవాడు ప్రస్తుతం ఇటువంటి కేసుల విషయంలోనే అబ్స్కాండ్ లో ఉండి గత కొన్నాళ్లుగా ఏమైపోయాడు అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన వ్యవస్థని హైదరాబాద్ దగ్గరలో మాత్రం అమోల్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మీకు తదుపరి వీడియోలో నేను ఇస్తాను. ఇతని మీద ఉన్న కేసులు ఏంటి, ఛార్జెస్ ఏంటి, ఇతను చేసిన వ్యవహారాలు ఏంటి, ఈ చీకటి పనులేంటి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. అయితే మరి ఒకడు వచ్చినప్పుడు వాడి నుంచి ఇంకోటి వచ్చినప్పుడు వాడు బాగుపడుతున్నప్పుడు వాడు సంపాదించుకుంటున్నప్పుడు మూడో వాడికి ఆశ పుట్టకుండా ఉన్నదిగా పుట్టింది. అందుకే 1997లో ఈ బ్రహ్మకుమారి సంస్థ నుంచే బయటకు వచ్చిన మరో వ్యక్తి, ఇంకా బ్రహ్మకుమారి సంస్థ అనే కంటే కూడా ఈ వీరేందర్ దేవ్ దీక్షిత్ సంస్థ నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి, అతని పేరు వచ్చేసి బాపూజీ దశరథ్ ఆత్మారాం పటేల్. ఇతను సొంతంగా మరో సంస్థను స్టార్ట్ చేశాడు. అదేంటో తెలుసా? విశ్వ పరివర్తక్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఎస్, మీరు అన్నది కరెక్టే. యావత్ విశ్వాన్ని పరివర్తన చేపించడం కోసం అనే కాన్సెప్ట్ అన్నట్టుగా ఇతను కొత్త యూనివర్సిటీ పెట్టాడు, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని. మరి యూజీసీ వాళ్ళకి ఎటువంటి నామ్స్ ప్రకారం పర్మిషన్ ఇస్తుందా, లేకపోతే అసలు యూజీసీతో సంబంధం లేకుండా నడుపుతున్నారా అనేది కూడా భవిష్యత్తులో మీ అందరికీ పూర్తి వివరాలు నేను ఇస్తాను. దాని గురించి ఏం భయపడద్దు. అయితే ఇక్కడ గొప్ప విచిత్రం ఉంది.
అదేంటి అంటే ఇతను ఈ దాదా లేఖరాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను సాక్షాత్తు తను బ్రహ్మ పితగా, ప్రజాపిత బ్రహ్మగా, అంటే బ్రహ్మ బాబాగా ఇలా రకరకాల పేర్లతో పిలిపించుకుంటూ ఉంటాడు. అయితే ఈ రకరకాల పేర్లతో పిలిపించుకున్న ఈ బ్రహ్మ బాబా నుంచి బయటకు వచ్చేసిన ఈ వీరేందర్ దేవ్ దీక్షిత్ ఎవరైతే ఉన్నాడో తను తనకు తాను ఏం చెప్తాడంటే తను సాక్షాత్తు శివుడి కింద, ఇదంతా కూడా శివ పార్టీ అని చెప్పేసి చెప్తారు. వీళ్ళకి కూడా మౌంట్ అబులో ఏదో చిన్న కేంద్రం ఒకటి ఉంది. వాస్తవానికి వీరేందర్ దేవ్ దీక్షిత్ వచ్చేసి ఢిల్లీలోని రోహిణిలో ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది. అదేవిధంగా యూపీలోని ఫరూకాబాద్ జిల్లాలో ఉన్న కంపిల్లా అనే విలేజ్ లో ఇంకో హెడ్ క్వార్టర్ ఉంది. అలాగే హైదరాబాద్ లో కూడా వీళ్ళకి ఒక పెద్ద ఆశ్రమం ఉంది. సో ఇతను సాక్షాత్తు తను శివస్వరూపం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఈ వీరేందర్ దేవ్ దీక్షిత్ ప్రొవకేషన్ తోనే బయటకు వచ్చిన ఆ బాపూజీ దశరథ్ ఆత్మారాం పటేల్ ఎవరైతే ఉన్నాడో అతని సంస్థకి సంబంధించి విశ్వ పరివర్తకేశ్వరీయ విశ్వవిద్యాలయంలో వీళ్ళ పలకరింపు అంతా కూడా ఇంకో భిన్నంగా ఉంటుంది. అదేంటంటే పరం శాంతి అని చెప్పేసి పలకరించుకుంటారు. వీళ్ళు ఓం శాంతి అంటే వాళ్ళు పరం శాంతి అని పలకరించుకుంటారు. అంటే అన్నిటికంటే ఉన్నతమైన పరమశాంతిని కల్పిస్తాము అని చెప్పేసి. వాళ్ళ సంస్థ స్లోగన్ కూడా అదే, బేహద్ కా పరం శాంతి, అంటే అవధులు లేని పరమశాంతిని మీకు అందజేస్తామని చెప్పేసి అంటారు. నిజమే, ఎడ్డి పనులన్నీ చేసి డబ్బు సంపాదించడమే జీవితంలో బతికే కొంతమంది త్రాస్టులు ఏం చేస్తూ ఉంటారంటే అడ్డమైన పనులు చేసి ఆ మానసిక క్షోభ అనుభవిస్తూ దాన్ని మర్చిపోవటం కోసం అని చెప్పేసి ఇలాంటి మాయగాళ్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఎంతో కొంత కానుకల రూపంలో, కట్నాల రూపంలో ఇచ్చేసి అయ్యి బాబోయ్ మా పాపాలన్నీ మాఫీ అయిపోయినాయి, మాకు కూడా భవిష్యత్తు యుగాలలో, ఇక్కడ ఈ యుగాల కాన్సెప్ట్ గురించి కూడా చెప్తాను, కాకపోతే దానికంటే ముందు వీళ్ళ గురించి కూడా మీకు పరిచయం ఇవ్వాలి. ఈ దశరథ్ ఆత్మారాం పటేల్ ఎవరైతే ఉన్నాడో అతను సాక్షాత్తు స్వయం విష్ణు అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాడు. ఈ బ్రహ్మకుమారుల పరిభాషలో చెప్పాలంటే ఇందాక శివ పార్టీ తర్వాత బ్రహ్మ పార్టీ చెప్పే కదా, ఇతనిది విష్ణు పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. అయితే మీకు ఇక్కడ అనుమానం రావచ్చు, వీళ్ళలో ఒక్కడికి కూడా కళ్ళజోడు లేకపోతే కళ్ళు కనపడలేగా లేవు, మొత్తం అందరికీ కూడా పైన కింద అంతా బొచ్చు మెరిసిపోయింది, కూర్చుంటే లేవలేడు, లేస్తే స్వయంగా కూర్చోలేడు, ఫుల్ మిల్స్ తింటే ఉంటాడో పోతాడో లేడో తెలియదు, ఒక పోరంబోకు ముండాకుడికి ఎందుకు ఇలా చేసుకుంటున్నారు, ఏ రకంగా వీళ్ళు దేవుళ్ళని ప్రచారం చేసుకుంటున్నారు, తప్పుడు ముండాకుడుకులు అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ తప్పు, అలా తిట్టొద్దు. ఎందుకంటే మనకంత కోపం ఉన్నా కూడా చట్టం మనకంటూ కొన్ని పరిమితులు పెట్టింది కాబట్టి వాళ్ళ విషయంలో మీకు ఎవరికైనా అటువంటి భావన ఉన్నా, అలా తిట్టాలనిపించినా అది మీ మనసులోనే పెట్టుకోండి, బయటకు అనొద్దు. ఓకేనా? నేను కూడా వాళ్ళని ఏం అనలేదు. అయితే ఇక్కడ కూడా మళ్ళీ సో అందరూ కూడా మగవాళ్ళ డామినేషన్ లాగే కనపడుతుంది కదా, మరి ఆడవాళ్ళకంటూ సపరేట్ గా ఏదన్నా ఉండాలి కదా అని ఒక అక్కకి ఏమన్నా ఆలోచన వచ్చిందో ఏమో మరి తెలీదు. మొన్న 2017లో దేవకి బెహన్ అని ఒక ఆవిడ వచ్చేసి ఇంకో కొత్త దుకాణం తెరిచారు. నిజానికి బ్రహ్మకుమారిలు మిగతా అన్నింటిలో కూడా దీది 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 అనుకుంటారు కదా, ఇక్కడ ఈవిడ వచ్చేసి బెహన్ అని పిలిపించుకుంటారు. మరి ఏదో మార్పు ఉండాలిగా, ఆ మార్పును చూపించడం కోసం కొత్త దుకాణం తెరిచారు. ఈ దేవకి బెహన్ యొక్క దుకాణం పేరేంటి? ఓం మండలి శివశక్తి అవతార్ సేవా సంస్థాన్. ఓం మండలి శివశక్తి అవతార్ సేవా సంస్థాన్, ఇది ఆవిడ పెట్టుకున్న సంస్థ. కానీ ఈ సంస్థని ఆవిడ షార్ట్ కట్ లో ఏం పిలిపించుకుంటున్నారు అంటే ఓం మండలి. ఈ ఓం మండలి అనేది మీకు వెలిగిందా? చెప్పా కదా, స్టార్టింగ్ 1936లో ఈ దాదా లేఖరాజ్ అనేవాడు ఏదైతే స్టార్ట్ చేసిన సంస్థ ఉందో ఆ ఓం మండలి దగ్గరికి మొత్తం మళ్ళీ ఇవి తీసుకెళ్లి ఆ మొట్టమొదటి పేరుతోటి పిలిపించుకుంటున్నారు. ఈ దుకాణం ఎప్పుడు వచ్చింది? 2017లో. సో వీళ్ళందరి దగ్గర జరుగుతుండేది ఏంటి? శాంతి, మనశ్శాంతి, ప్రశాంతి, డిస్కో శాంతి అంటూ అందరినీ మాయదొబ్బి అక్కడ కూర్చోబెట్టి ధ్యానము, యోగము అని చెప్పేసి పెచ్చ మాటలు చెప్తూ పనులు మాన్పించేసి బాధ్యతల నుంచి పక్కకు తీసుకొచ్చేసి కుటుంబాలని కొంపల్ని చీల్చి తల్లికి కూతురికి, కూతురికి తల్లికి, తండ్రికి బిడ్డకి తండ్రికి సంబంధం లేకుండా, భార్యకి భర్తకి, భర్తకి భార్యకి సంబంధం లేకుండా పెట్టేసి అందరూ కలిపి సంబంధాలు పెట్టుకునేలాగా, అంటే ఇక్కడ ఈ సంస్థలో వ్యక్తులుగా సంబంధాలు పెట్టుకునేలాగా వీళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా కుటుంబ వ్యవస్థని చీల్చి చెండాడి తప్పుడు విధానాల్లోకి తీసుకెళ్తా ఉంటే మరి మనం మాట్లాడకపోతే కుదురుతుందా? కుదరదు. అలాగే మరి వీళ్ళ వెనకాల జరుగుతున్న చీకటి కోణాల గురించి కూడా చెప్పడానికి బాధితులు ఎంతమంది బయటకు వస్తారో ఈ వీడియో తర్వాత మీరే చూడండి. అయితే గతంలో కూడా కొంతమంది బాధితులు బయటకు వచ్చినా కూడా చాలా మంది ఏమంటున్నారంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నారు. నిజానికి గతంలో మౌంట్ అబుకి బ్రహ్మకుమారీలు మమ్మల్ని రమ్మన్నప్పుడు కూడా మన హిందూ బంధువులు చాలా మంది భయపడ్డారు. అయ్యయ్యో వాళ్ళ దగ్గరికి ఒక్కళ్ళు వెళ్తే డేంజర్ అండి అని చాలా మంది ఫోన్లు చేశారు. అంటే వాళ్ళు ఎంతటి వ్యవస్థను పెట్టుకున్నారో, ఏ విధంగా ఆ వ్యవస్థల ద్వారా ఈ ప్రజా జీవితాన్ని, సనాతన ధర్మంలో ఉండే ప్రజల యొక్క జీవితాల్ని విధ్వంసం చేస్తున్నారో మీరే ఆలోచించుకోండి. ఇప్పటికే ఆల్రెడీ బ్రహ్మకుమారీలు చాలా మంది చెప్తా ఉంటారు, మేమందరినీ క్షమిస్తాం, క్షమాగుణం, బొంగు, బొచ్చు, బోషానం అని చెప్పేసి. వీళ్ళ దగ్గర యాగాడిది బొచ్చు లేదండి. అందుకే వీళ్ళ మీద గచ్చిబౌలి PS లో ఆల్రెడీ కేసు కూడా పెట్టారు. నిజంగా వీళ్ళలో ఈ 4 వ్యవస్థల్లో ఎవరికైనా సరే వాళ్ళ గుడారంలో దమ్ముంటే కేసులు పెట్టడం కాదరా కబోదేద వల్లారా, రండి తేల్చుకుందాం, చర్చలు కూర్చుందాం రండి. మీరు రాసిన పుస్తకాలు, మీరు చేస్తున్న ప్రచారాలు నిజమని నిరూపించండి చాలు. నేను చెప్పిన మాటలు మీరు నిరూపించమని అడగట్లా,
మీరు చెప్పిన మాటలనే మీరు నిరూపించండి. మీరే వచ్చి నిరూపించండి. నేనే వేదికిస్తా. ఇదే ఛానల్‌లో కూర్చోబెడతా. మీరు మాట్లాడే ఏ ఒక్క మాటని ఎడిటింగ్ చేయకుండా లైవ్ పెడతాను. ఎవరికి ఎంత దమ్ముందో తేల్చుకుందాం రండి. ఓకేనా? హిందూ బంధువులారా, ఇది బ్రహ్మకుమారి ఫైల్స్ ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ తర్వాత వీళ్ళకి సంబంధించి, వీళ్ళ పుస్తకాలకు సంబంధించి, వీళ్ళ అరాచకాలకు సంబంధించిన ప్రతిదీ మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్డ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.